రెజ్యూమే నుంచి ఆఫర్ లెటర్ వరకు మీ కంప్లీట్ జాబ్ సర్చ్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసే 7 పవర్ఫుల్ క్లాడ్ ఏఐ ప్రాంప్ట్స్ ని ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ ప్రాంప్ట్స్ ని క్లాడ్ లో యూజ్ చేసి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేయొచ్చు, పర్సనలైజ్డ్ కవర్ లెటర్ రాయొచ్చు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు, లింక్డ్ ఇన్ నెట్వర్కింగ్ బెటర్ గా మేనేజ్ చేయొచ్చు, సాలరీ నెగోషియేషన్ ఈమెయిల్స్ కూడా డ్రాఫ్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూ రిజెక్షన్ తర్వాత ప్రొఫెషనల్ ఫాలో అప్ ఈమెయిల్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా మంది ఏఐ ని క్వశ్చన్ అడగడానికి మాత్రం యూజ్ చేస్తారు, కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఏఐని కెరీర్ అసిస్టెంట్ లాగా యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ రోజు నేను చెప్పే ప్రాంప్ట్స్ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటివే. గ్రాబ్ ఎ నోట్ ప్యాడ్, ఎందుకంటే ఈ వీడియో తర్వాత మీరు క్లాడ్ ని చాట్ బాట్ లాగా కాదు, మీ పర్సనల్ కెరీర్ అసిస్టెంట్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాంప్ట్ 1, టైలర్ యువర్ రెజ్యూమే ఫర్ ఎవ్రీ జాబ్. జాబ్ సెర్చ్ లో ఫస్ట్ ఇంప్రెషన్ రెజ్యూమే, కానీ చాలా మంది క్యాండిడేట్స్ ఒక రెజ్యూమే క్రియేట్ చేసి అదే రెజ్యూమేని డజన్స్ ఆఫ్ కంపెనీస్ కి సెండ్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదని మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు. చాలా కంపెనీస్ లో రిక్రూటర్స్ రెజ్యూమే చూసే ముందు ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ రెజ్యూమేని అనలైజ్ చేయరు. జాబ్ డిస్క్రిప్షన్ కి ఇంపార్టెంట్ కీవర్డ్స్ మ్యాచ్ అవ్వకపోతే మీ రెజ్యూమే రిక్రూటర్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేయకపోదు. కాబట్టి ప్రతి జాబ్ కి రెజ్యూమేని కస్టమైజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మన ఫస్ట్ క్లాడ్ ప్రాంప్ట్ హెల్ప్ చేస్తుంది. మీ రెజ్యూమే అండ్ జాబ్ డిస్క్రిప్షన్ క్లాడ్ లో అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూస్ చేయండి. యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ రెజ్యూమే రైటర్. కంపేర్ మై రెజ్యూమే విత్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్. రీరైట్ మై రెజ్యూమే టు ఇంప్రూవ్ ATS compatibility while keeping all information truthful. Highlight missing keywords, improve bullet points using measurable achievements and maintain a professional one-page format. ఈ ప్రాంప్ట్ యూస్ చేస్తే క్లాడ్ జాబ్ డిస్క్రిప్షన్ అనలైజ్ చేసి ఇంపార్టెంట్ స్కిల్స్ ఐడెంటిఫై చేస్తుంది. మిస్సింగ్ కీవర్డ్స్ సజెస్ట్ చేస్తుంది. మీ ఎగ్జిస్టింగ్ బుల్లెట్ పాయింట్స్ ని క్లియర్ గా రీరైట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ ని రిక్రూటర్ ఈజీగా అండర్స్టాండ్ చేసే ఫార్మాట్ లో ప్రెజెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్లాడ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి కాదు, ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ ని బెటర్ గా ప్రెజెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. రెజ్యూమే రెడీ అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కవర్ లెటర్. కవర్ లెటర్ అడిగే కంపెనీస్ లో చాలా మంది క్యాండిడేట్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. గూగుల్ ఒక టెంప్లెట్ సెర్చ్ చేస్తారు, కాపీ పేస్ట్ చేస్తారు. రిక్రూటర్స్ ఇలాంటి జనరిక్ కవర్ లెటర్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి క్లాడ్ ని టెంప్లెట్ జనరేటర్ లాగా యూజ్ చేయకండి. మీ రెజ్యూమే, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కంపెనీ డీటెయిల్స్ క్లాడ్ కి ప్రొవైడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూజ్ చేయండి. రైట్ ఎ పర్సనలైజ్డ్ cover letter for this role using my resume. Explain why I am interested in this company. Connect my experience with the job description and keep the tone professional, natural and human. Avoid generic phrases and clinches. Claude కంపెనీ రిక్వైర్మెంట్స్ ని అనలైజ్ చేసి మీ ప్రోడక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ని ఆ రోల్ కి కనెక్ట్ చేస్తుంది. నేచురల్ గా అనిపించే కవర్ లెటర్ ప్రిపేర్ చేస్తుంది. జనరిక్ ఇంగ్లీష్ అండ్ రిపీటెడ్ ఫ్రేసెస్ ని అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రిజల్ట్, రిక్రూటర్ కి మీరు ర్యాండమ్ గా అప్లికేషన్ పంపిన క్యాండిడేట్ లా కాకుండా ఆ రోల్ కోసం ప్రిపేర్ అయిన క్యాండిడేట్ లా కనిపిస్తారు. స్ట్రాంగ్ రెజ్యూమే అండ్ పర్సనలైజ్డ్ కవర్ లెటర్ ఇంటర్వ్యూ కాల్ రావడానికి ఛాన్సెస్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాంప్ట్ 3, టర్న్ క్లాడ్ ఇంటూ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ కోచ్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే చాలా మంది యూట్యూబ్ లో ర్యాండమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సర్చ్ చేసి ప్రిపేర్ అవుతారు, కానీ యాక్చువల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రోల్ కంపెనీ అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. క్లాడ్ తో ఆ ప్రిపరేషన్ ని చాలా పర్సనలైజ్డ్ గా చేసుకోవచ్చు. మీ రెజ్యూమే, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కంపెనీ డీటెయిల్స్ క్లాడ్ లో అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూస్ చేయండి. యాక్ట్ యాజ్ హైరింగ్ మేనేజర్ ఫర్ దిస్ రోల్. బేస్డ్ ఆన్ మై రెజ్యూమే అండ్ జాబ్ డిస్క్రిప్షన్, కండక్ట్ ఎ రియలిస్టిక్ ఇంటర్వ్యూ. ఆస్క్ మీ టెక్నికల్, బిహేవియరల్ అండ్ కల్చరల్ ఫిట్ క్వశ్చన్స్ వన్ బై వన్. ఆఫ్టర్ ఈచ్ ఆన్సర్, evaluate my response, explain my mistakes and suggest a stronger answer. Finally, give me a score out of 10 and recommend areas to improve. ఈ ప్రాంప్ట్ సింపుల్ క్వశ్చన్ లిస్ట్ జనరేట్ చేయదు. క్లాడ్ హైరింగ్ మేనేజర్ పర్స్పెక్టివ్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. మీ ఆన్సర్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఏరియా ఐడెంటిఫై చేస్తుంది, బెటర్ ఆన్సర్ సజెస్ట్ చేస్తుంది. ఇలా యాక్చువల్ ఇంటర్వ్యూకి ముందే రియలిస్టిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఆన్సర్స్ కూడా ఇంకా స్ట్రక్చర్ గా చెప్పగలుగుతారు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నెట్వర్కింగ్. జాబ్ సెర్చ్ లో రెజ్యూమే ఒకటే కాదు, కొన్ని సిచ్యువేషన్ లో స్ట్రాంగ్ లింక్డ్ఇన్ కనెక్షన్ లేదా రెఫరల్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. కానీ చాలా మంది లింక్డ్ఇన్ లో హాయ్ సార్ ప్లీజ్ రెఫర్ మీ, ఐ నీడ్ ఎ జాబ్ లాంటి జనరిక్ మెసేజ్ పంపిస్తారు. ఇలాంటి మెసేజెస్ రిక్రూటర్స్ రోజు చాలా చూస్తూ ఉంటారు, కాబట్టి రెస్పాన్స్ రావడం కష్టం. నెట్వర్కింగ్ అంటే డైరెక్ట్ గా రెఫర్ అవ్వడం కాదు, ముందు జెన్యూన్ కన్వర్సేషన్ స్టార్ట్ చేయడం. మీ ప్రొఫైల్, రిక్రూటర్ ప్రొఫైల్ అండ్ టార్గెట్ రోల్ క్లాడ్ కి ప్రొవైడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూస్ చేయండి. రైట్ ఎ షార్ట్ అండ్ ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ కనెక్షన్ రిక్వెస్ట్ ఫర్ దిస్ రిక్రూటర్. పర్సనలైజ్డ్ ఇట్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్. అవాయిడ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఫర్ ఎ జాబ్. షో జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ వర్క్ అండ్ నేచురల్లీ స్టార్ట్ ఎ కన్వర్సేషన్. క్లాడ్ పర్సనలైజ్డ్ కనెక్షన్ రిక్వెస్ట్ ప్రిపేర్ చేస్తుంది. మెసేజ్ షార్ట్ గా, రెస్పెక్ట్ఫుల్ గా, నేచురల్ గా ఉంటుంది. రిక్రూటర్ ప్రొఫైల్ కి రిలేట్ అయ్యే పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తుంది. ఇలా కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యాక రిలేషన్షిప్ బిల్డ్ చేయడం ఈజీ అవుతుంది. స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్
నెట్వర్క్ లాంగ్ టర్మ్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ సాలరీ డిస్కషన్. ప్రాంప్ట్ నెంబర్ 5, నెగోషియేట్ యువర్ సాలరీ ప్రొఫెషనల్లీ. ఆఫర్ లెటర్ వచ్చింది అని ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ఆఫర్ ఫైనల్ ఆఫర్ కాకపోవచ్చు, కానీ సాలరీ నెగోషియేషన్ అంటే చాలా మందికి హెసిటేషన్ ఉంటుంది. ప్రొఫెషనల్ గా ఎలా నెగోషియేట్ చేయాలని క్లారిటీ ఉండదు. ఆఫర్ డీటెయిల్స్, కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, రోల్ అండ్ లొకేషన్ క్లాడ్ కి ప్రొవైడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూస్ చేయండి. యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ HR మేనేజర్, హెల్ప్ మీ నెగోషియేట్ దిస్ ఆఫర్ ప్రొఫెషనల్లీ. డ్రాఫ్ట్ a polite salary negotiation email based on my current compensation, market standards, skills and the value I bring. Maintain a confident and respectful tone. Claude clear and respectful negotiation email draft చేస్తుంది. డిస్కషన్ ఎమోషనల్ గా కాకుండా ప్రొఫెషనల్ గా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్, మార్కెట్ స్టాండర్డ్స్ అండ్ రోల్ రెస్పాన్సిబిలిటీని బేస్ చేసుకుని నెగోషియేషన్ పాయింట్ స్ట్రక్చర్ చేస్తుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సాలరీ నెగోషియేషన్ అంటే ఎక్కువ డిమాండ్ చేయడం కాదు, మీ స్కిల్, ఎక్స్పీరియన్స్ అండ్ మార్కెట్ వాల్యూని క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం. కానీ ప్రతి ఇంటర్వ్యూ ఆఫర్ తో ఎండ్ అవ్వదు, కొన్నిసార్లు రిజెక్షన్స్ కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ని కూడా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. ప్రాంప్ట్ నెంబర్ 6, టర్న్ రిజెక్షన్ ఇంటూ యువర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యాక చాలా మంది డైరెక్ట్ గా నెక్స్ట్ కంపెనీ మీద ఫోకస్ చేస్తారు, కానీ స్మార్ట్ క్యాండిడేట్స్ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తారు. రిక్రూటర్ కి థ్యాంక్ యూ ఈమెయిల్ పంపిస్తారు, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అడుగుతారు, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కోసం పాజిటివ్ ఇంప్రెషన్ లీవ్ చేస్తారు. క్లాడ్ కి ఇంటర్వ్యూ డీటెయిల్స్ అండ్ రోల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూస్ చేయండి. రైట్ ఎ ప్రొఫెషనల్ ఫాలో అప్ ఈమెయిల్ ఆఫ్టర్ ఐ రిజెక్టెడ్ ఫర్ దిస్ రోల్. థ్యాంక్ ద ఇంటర్వ్యూవర్, పొలైట్లీ ఆస్క్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, ఎక్స్ప్రెస్ కంటిన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అండ్ కీప్ ద టోన్ పాజిటివ్ అండ్ ప్రొఫెషనల్. ఈ ప్రాంప్ట్ రెస్పెక్ట్ఫుల్ ఫాలో అప్ ఈమెయిల్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫీడ్బ్యాక్ అడగడం వల్ల ఫ్యూచర్ ఇంటర్వ్యూస్ కోసం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే టైంలో రిక్రూటర్ దగ్గర ప్రొఫెషనల్ ఇంప్రెషన్ కూడా మెయింటైన్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఫ్యూచర్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ క్యాండిడేట్స్ ని మళ్ళీ కన్సిడర్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, కాబట్టి రిజెక్షన్ తర్వాత కూడా రిలేషన్షిప్ ని పాజిటివ్ గా ఎండ్ చేయడం మంచి ప్రాక్టీస్. ఇప్పటి వరకు రెజ్యూమే, కవర్ లెటర్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, నెట్వర్కింగ్, సాలరీ నెగోషియేషన్, రిజెక్షన్ ఫాలో అప్ కవర్ చేస్తాం. కానీ సక్సెస్ఫుల్ గా జాబ్ సర్చ్ ని డిసైడ్ చేసే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కన్సిస్టెన్సీ. ప్రాంప్ట్ 7, క్రియేట్ 30-day జాబ్ సర్చ్ ప్లాన్. చాలా మంది జాబ్ సర్చ్ స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా మోటివేటెడ్ గా ఉంటారు, తర్వాత ర్యాండమ్ గా అప్లికేషన్స్ వేస్తూ ఉంటారు, కొన్ని రోజుల తర్వాత కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ కి బర్న్అవుట్ ఫీల్ అవుతారు. రీజన్ సింపుల్, క్లియర్ ప్లాన్ ఉండదు కాబట్టి. క్లాడ్ ని కెరీర్ కోచ్ లాగా యూజ్ చేసి 30-day రోడ్ మ్యాప్ క్రియేట్ చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్స్, టార్గెట్ రోల్, అవైలబుల్ టైమ్, స్ట్రెంగ్త్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ క్లాడ్ కి ప్రొవైడ్ చేసి ఈ ప్రాంప్ట్ యూజ్ చేయండి. యాక్ట్ యాజ్ మై కెరీర్ కోచ్, create a detailed 30-day job search plan to help me land a software engineer role. Include daily goals for resume improvement, networking, interview preparation, skill development, అప్లికేషన్స్ అండ్ ప్రోగ్రెస్ ట్రాకింగ్. క్లాడ్ డైలీ యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. రెజ్యూమే ఎప్పుడు ఇంప్రూవ్ చేయాలి, నెట్వర్కింగ్ ఎప్పుడు చేయాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి టైం ఎంత స్పెండ్ చేయాలి, అప్లికేషన్ ఎలా ట్రాక్ చేయాలి అనే క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. డైలీ గోల్స్ క్లియర్ గా ఉంటే ర్యాండమ్ గా అప్లై చేయడం తగ్గుతుంది, కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కి అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో గైస్, ఏ జాబ్ ని రీప్లేస్ చేస్తుందా లేదా అనే డిస్కషన్ పక్కన పెడితే ఒక విషయం మాత్రం క్లియర్, ఏఐని ఎఫెక్టివ్ గా యూజ్ చేసే క్యాండిడేట్స్ ప్రిపరేషన్ ని ఫాస్టర్ గా కంప్లీట్ చేయగలుగుతున్నారు. రెజ్యూమే ఇంప్రూవ్ చేయడం, కవర్ లెటర్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ ప్రాక్టీస్, లింక్డ్ఇన్ నెట్వర్కింగ్, సాలరీ నెగోషియేషన్, ఫాలో అప్ ఈమెయిల్స్, కెరీర్ ప్లానింగ్, ఈ రిపిటేటివ్ వర్క్ ని క్లాడ్ చాలా ఈజీగా సింప్లిఫై చేయగలదు. కానీ ఫైనల్ గా ఆఫర్ లెటర్ తెచ్చేది మాత్రం మీ స్కిల్స్, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. ఏఐ షార్ట్ కట్ కాదు, ఏఐ ఈజ్ అన్ యాక్సలరేటర్. కరెక్ట్ ప్రాంప్ట్స్ యూస్ చేస్తే ప్రిపరేషన్ ఫాస్ట్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్లాడ్ ఇచ్చే సజెషన్స్ ని ఫైనల్ గా ఒకసారి రివ్యూ చేసి మీ ఓన్ జడ్జిమెంట్ తో యూజ్ చేయండి. ఏఐ అనేది అసిస్టెంట్ మాత్రమే, ఫైనల్ డెసిషన్ మేకర్ కాదు. ఈ 7 పాయింట్స్ లో మీకు ఏది యూస్ఫుల్ అనిపించిందో కింద కామెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ జాబ్ సెర్చ్ చేస్తున్న ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.